కాళేశ్వరం గండం కారుని వెంటాడుతుందా? కేసీఆర్ గుండెల్లో అరెస్ట్ భయం మొదలైందా? పక్కా ఆధారాలతో ప్రజల ముందుకు ప్రభుత్వం తీసుకురాబోతుందా? కాళేశ్వరం అంచనా ఎంత? అప్పటి బీఆర్ఎస్ ఖర్చు చేసింది ఎంత? కారు పెద్దలను ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంగారు పెట్టిస్తుందా? కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతల సమావేశాలు. హైకోర్టులోనూ కేసీఆర్ కు ఎదురుదెబ్బ. కాళేశ్వరం రిపోర్ట్ బయట పెట్టాలని రేవంత్ నిర్ణయం. నిధుల దుర్వినియోగంపై భయంలో బీఆర్ఎస్. ప్రతిపక్షంలోనూ ప్రజలను పట్టించుకొని బీఆర్ఎస్. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఫామ్ హౌస్ కు మరోసారి అగ్రనేతలు వెళ్లారు. కేసీఆర్ తో చర్చించారు. కాళేశ్వరం రిపోర్ట్ ప్రభుత్వానికి అందినప్పటి నుంచి కేసీఆర్ న్యాయ నిపుణులు, పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. చివరికి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుని హైకోర్టుకు వెళ్లారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్లాన్ బి పై చర్చిస్తున్నారు. ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి తదుపరి అడుగులు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. అయితే అక్కడ కూడా ఇలాంటి తీర్పే వస్తే వెళ్లి ప్రభుత్వం నోట్లో చిక్కినట్లు అవుతుందన్న ఆందోళన ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీ ఎలాంటి చర్యలు నేరుగా తీసుకోవడం కష్టం. కానీ సిట్ ఏర్పాటు చేయడం లేదా ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించడం వంటివి చేయవచ్చు. అసెంబ్లీలో ఉండే ఈ హక్కును కోర్టులు కూడా నియంత్రించలేవు. ఈ విషయం శాసన విషయాల్లో పండిపోయిన కేసీఆర్ వంటి వారికి తెలియనిదేం కాదు. కానీ ఆ రిపోర్ట్పై చర్యలపై కనీసం స్టే వచ్చేలా చేసుకుంటే మంచిదని గట్టిగా నమ్ముతున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను బయటపెట్టాలని రేవంత్ నిర్ణయించారు. అప్పుడు దానిపై జరిగే చర్చ చాలా ఎక్కువగా ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా, కనీసం కేబినెట్ అనుమతి లేకుండా, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా కేసీఆర్ ఏకపక్షంగా బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఖరారు చేశారని బయటపడుతుంది. అలాగే నిధుల దుర్వినియోగం పైన ప్రజల్లో విస్తృత చర్చ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని ఆందోళనకు గురిచేస్తుంది. తాము ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయనిగా చెబుతూ వస్తున్నామని, కానీ దానివల్ల ఉపయోగం లేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఏమీ లేవు. తమ సొంత సమస్యలపై పోరాటంలోనే వారు మునిగి తేలుతున్నారు. రేవంత్ రెడ్డి పక్కా ట్రాప్ విధించారు. రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలపై స్పందించేంత తీరిక బీఆర్ఎస్ కి ఉండడం లేదు. వారి సమస్యలే వారికి ఇప్పుడు రాజకీయ అవసరం. అవే ప్రజా సమస్యలు అనుకోవాల్సి వస్తుంది.